లేటెస్ట్ గా బిగ్ బాస్ హౌస్ లోకి 8వ వారానికి సంబంధించి నామినేషన్ చేయడానికి ఇక శ్రీజ అండ్ బన్నీ గారు అయితే హౌస్ లో ఉండడం జరిగింది కదా. శ్రీజ ఆట అయితే మామూలుగా తిప్పట్లేదు. ఇక మాధురిని అలాగే తనుజని అయితే పగబట్టేసిందనే చెప్పాలి. వాళ్ళిద్దరిని చాలా బాగా మాట్లాడుతూ డిఫెండ్ చేస్తుంది. ముఖ్యంగా మాధురి గారిని అయితే ఏడిపించేసింది. అంత స్ట్రాంగ్ మ్యాన్ శ్రీజ దుమ్ము లేపేసిందనే చెప్పాలి. ఇక తనుజ కూడా బాగానే డిఫెన్స్ చేసుకుంది. ఆయన శ్రీజ దాటికి ఎవరు తట్టుకునే శక్తి అయితే లేదు. బికాస్ తను చాలా స్ట్రాంగ్ ప్లేయర్ అని మాట్లాడడంలో కానీ గేమ్స్ లో కానీ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. కానీ ఒక్క వాయిస్ వల్ల తన నెగిటివ్ ఏమో గానీ తను ఎవరిని డిస్రెస్పెక్ట్ చేయాలి అలా అనేసి కాదు. తను ఎలా అంటే ఎలా ఉండాలో అలాగే ఉంటుంది. ఎవరి మీద ఎవరికో ఏదో ఎవరో నన్ను ఏదో అనుకోవాలని ఎవరో నన్ను ఏదో అనుకుంటారు, ఎవరో ఏదో చేస్తున్నారు అనేసి తను ఏదో ఉండదు. తనకి ఏదనిపిస్తే అదే చెప్తుంది. సో సెకండ్ టైం మళ్ళీ బిగ్ బాస్ హౌస్ లోకి తన ఛాన్స్ రావడంతో ఖచ్చితంగా ఇంకా బెటర్ గానే ఆడుతుంది. అండ్ తను బయట నుంచి అన్ని ఇంకా చూసి వచ్చింది కాబట్టి ఇంకా బాగా డిఫెన్స్ చేసుకుంటుంది. తన గేమ్ అయితే ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటుంది. ఇలాగే కనుక ఆడితే అసలు రీచ్ బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళిపోవడం కాదు, ఇక నామినేషన్స్ చేసిన భరణి గారు కూడా బిగ్ బాస్ హౌస్ నుంచి ముందు వెళ్ళిపోతాడేమో, శ్రీజ ఉంటుందేమో అన్నంతలో ఉంది. మరి మీకేమనిపిస్తుంది? శ్రీజ ఆట ఎలా ఉంది? శ్రీజ దుమ్ము దులిపేస్తుందని నాకైతే అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుందో కామెంట్ లో తెలిపి వీడియోని లైక్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.